డప్పులు కొట్టి చెప్పులు కుట్టే కులవృత్తిగా ఉన్నటువంటి డప్పు కళాకారులకి భారతదేశంలో ఎక్కడే గాని ఏ ప్రభుత్వం గాని గుర్తించలేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా దళిత సంక్షేమానికి, మాలా మాదిగల అభివృద్ధికి, ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగాన్ని బలోపేతం చేసి సంక్షేమ పథకాలని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి మళ్లీ 2019లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయడానికి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ప్రతిష్టాత్మకంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దళిత సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా అనేక అక్రమాలు, దౌర్జన్యాలు చేయడం జరిగినప్పుడు ఆయన వారసత్వంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే గాని దళిత నాయకత్వం లేనటువంటి పార్టీగా, దళిత నాయకత్వానికి గుర్తింపు లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ పార్టీ పేర్లలోనే వాళ్ళ యొక్క స్వభావం ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదది, యంగ్స్టర్స్ రెడ్డిస్ కాంగ్రెస్ పార్టీ. అన్ని పదవులు వాళ్ళవే. 25 పార్లమెంట్ స్థానాలుంటే సామాజిక న్యాయం, సమతుల్యత, అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీ కేవలం 2 సామాజిక వర్గాలకే కేటాయించడం, రిజర్వేషన్లలో కూడా, రిజర్వేషన్ స్థానాలు, ఎంపీ స్థానాల్లో కూడా ఇతరులను ఇన్ఛార్జీలుగా పెట్టడం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇప్పుడే ఉంటే అలాంటి పార్టీ అధికారంలోకి వస్తే దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఏమాత్రం ఉండదని, ఖచ్చితంగా 2019లో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులా భావించే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారుణ్ణి చైతన్యం చేసి ఓటుకి 10 ఓట్లు వేయించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రణాళికతో క్షేత్రస్థాయిలో పర్యటించి సంక్షేమ పథకాల్ని గ్రామీణ స్థాయిలో వివరించి తెలుగుదేశం పార్టీ విజయానికి పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.